నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంత కోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియద్దాం. చక్కని జ్ఞానాన్ని మనందరికీ అందజేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ మనం చక్కగా సోపానాలు అనే అద్భుతమైన వర్క్షాప్ చేసుకుంటున్నాము. మరి ద అసెండెడ్ మాస్టర్స్ మరి అబ్బాట్స్ అని చెప్పేసి మరి టోనీ అబ్బాట్స్ వాళ్ళు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తెలుగులో మరి అద్భుతంగా మనం చక్కగా మనకి పార్వతీ మేడం ఎంతో అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ఒక అద్భుతమైన మాస్టర్ ఒక్కొక్క టాపిక్ మీద మరి మనకున్న ఎన్నో సందేహాల్ని మరి చక్కగా వాళ్ళు రివీల్ చేస్తూ వస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజు మాస్టర్ అష్తార్ మరి చక్కగా మనకి ఒక 10 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతరిక్ష నౌకలు వంటి టాపిక్స్ కూడా ఈరోజు ఈ 10 క్వశ్చన్స్లో వస్తాయి మాస్టర్స్. మరి అష్టార్ కమాండర్ ఏ జ్ఞానాన్ని అయితే మనకి ఇవ్వబోతున్నారో మరి పార్వతీ మేడం మరి తెలియజేయడానికి మరి సిద్ధంగా ఉంది. చక్కగా మ్యామ్ని ఆహ్వానించుకుందాం. మ్యామ్ వెల్కమ్, మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వాయిస్ క్లారిటీ ఉందండి? ఎస్ మ్యామ్. ఓకే. నమస్తే మాస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మరి ఈరోజు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈరోజు 10వ రోజు అండి, సోపానాలు. మరి ఈ క్లాస్ మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ముందు మనం అందరం కూడా ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఈ ఆత్మబోధ చేసుకోండి. కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాక్కాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు అస్తర్ అనే మాస్టర్ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మనము 10 విచిత్రమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఇక్కడి ప్రశ్నలకు అస్తర్ కమాండ్ కు చెందిన అస్తర్ ప్రభువు సమాధానాలు చెప్తున్నారు. ఈ గ్రహాల సమాఖ్యలో అస్తర్ కమాండ్ ఒక భాగం అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, అబార్షన్ పట్ల స్పిరిట్ యొక్క అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. దీనికి అస్తర్ ఏం చెప్తున్నారు అంటే, నేను అందరూ స్పిరిట్ల గురించి చెప్పలేను, కానీ ఉన్నత తలాల వివేకంలో దీన్ని ఎలా భావిస్తారో దాని గురించి మాత్రం నేను చెప్తాను. గర్భస్థ పిండ దశలోనే ఆత్మ అనేకసార్లు పిండంలోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ మానవ శరీరానికి తాను అలవాటు పడడం కోసం అలా చేస్తుంది. చివరికి ప్రసవ సమయంలో ఆత్మ ఆ పసిగుడ్డు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు మాయతెర కమ్ముకుంటుంది. అప్పుడు అది మనిషి అవుతుందన్నమాట. మళ్ళీ అబార్షన్ జరిగింది అంటే అందులో నాశనమైపోయేది ఆ భౌతిక శరీరమే తప్ప ఆత్మ కాదు, ఆ దివ్య జీవి కాదు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క దివ్య జీవి మాత్రం కాదు, ఓన్లీ ఆ పిండం ఏదైతే గర్భస్థ లోపల మనం ఈ శరీరాన్ని తీసుకుంటామో అది మాత్రమే వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ తాను జీవించడానికి మరో గర్భస్థ పిండాన్ని ఎంచుకుంటుంది, లేదా ఆ తల్లికి ప్రసవం వరకు గర్భాన్ని మోయగలిగే శక్తి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక మేము అబార్షన్ ను పాపంగా ఎప్పుడు పరిగణించలేదు.
ఆ తల్లికి గాని ఆ బిడ్డకు గాని ఎటువంటి పాపాన్ని అంటగట్టము మేము. అయితే ఒక్క విషయం మాత్రం గట్టిగా చెబుతూ ఉంటాం మేము. అబార్షన్ జరిగినప్పుడు సంబంధికులందరికీ చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము అబార్షన్ కన్నా గర్భనిరోధక జాగ్రత్తలే ప్రోత్సహిస్తూ ఉంటాము. ఏదైనా కారణం వల్ల అబార్షన్ జరగటమే మంచిదని ఆ తల్లి బిడ్డల ఆత్మలు భావించినట్లయితే, వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చినట్లయితే కూడా అబార్షన్ జరుగుతుందని కొందరు మాస్టర్స్ మాకు చెప్పి ఉన్నారు. సో అబార్షన్ వల్ల ఎటువంటి పాపము లేదు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో గనుక అబార్షన్ అయితే దానివల్ల ఎటువంటి పాపము లేదు. ఎందుకంటే ఒక ఆత్మ ఒక భూమి యొక్క వాతావరణానికి అలవాటు పడడం కోసం ఏం చేస్తుంది అంట, ప్రతిసారి ఆ పిండం లోపలికి గర్భంలోనికి రావడం, ఆ యొక్క భూమి యొక్క వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం వచ్చి మరలా తిరిగి ఆత్మ మళ్ళీ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆ జీవికి ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆ జీవి ఏదైతే ఆత్మ ఉంటుందో అది శాశ్వతమైంది మాస్టర్స్. సో కాబట్టి దానివల్ల ఎటువంటి పాపము లేదు. అనుకోకుండా జరిగినటువంటి అబార్షన్ వల్ల ఎటువంటి పాపము లేదని చెప్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, దయతో చంపడాన్ని అంటే ఏంటి, మెర్సీ క్లీనింగ్ గురించి స్పిరిట్ యొక్క అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. మరి అసలు ఈ మెర్సీ క్లీనింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఆయుష్ను నిర్ణయించుకునే ఎంపిక స్వేచ్ఛ మీకున్నది. మెర్సీ క్లీనింగ్ లో పాపమేమీ లేదు. అసలు ఈ మెర్సీ క్లీనింగ్ అంటే ఏంటి అని దాని గురించి మనం ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. కొన్ని రకాల రోగులు తీవ్రమైన ఆ రోగ బాధ ఇక తట్టుకోలేక తనను చంపేయమని డాక్టర్లను బతిమలాడుతూ ఉంటారు. నయం కాని ఆ రోగ బాధ నుంచి ఆ రోగిని విముక్తుడిని చేయడం మేలు అని నిర్ణయించుకున్న డాక్టరు చట్టం అనుమతి తీసుకొని సునాయాసంగా ఆ రోగి చనిపోవడానికి విషతుల్యమైన మందుని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రోగి ఇంకా తట్టుకోలేని బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ రోగి చెప్పచ్చు, నేను ఇంకా ఈ శరీరంలో నేను ఉండలేను, నాకు ఆ విముక్తిని కలగజేయండి అని డాక్టర్ని అడిగినప్పుడు అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ రోగికి ఒక ఇంజెక్షన్ లాంటిది ఇస్తారనమాట. ఒక మందుని ఇవ్వడం జరుగుతుంది. దీనినే మెర్సీ క్లీనింగ్ అంటారు. కేవలం రోగి విషయంలోనే కాదు, అతి భయంకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తికి చావే మెరుగు అనుకున్న సందర్భాల్లో గత్యంతరం లేక ఆ వ్యక్తిని చంపేసి చట్టం ఆమోదాన్ని పొందిన సందర్భాలు ప్రపంచంలో లేకపోలేదు. చాలా మంది బాధాకరమైన పరిస్థితులను తట్టుకోలేరు. అయితే వీలైనంత వరకు ఆ బాధను భరించమని మేము ప్రోత్సహిస్తూ ఉంటాం. చాలా వరకు 99% ఇక కంప్లీట్ గా మీరు ఆ యొక్క దాన్ని మనము ఎంత బాధ ఉన్నా కూడా భరించమని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీరు సాధించవలసిన మహత్కార్యము మీ జన్మ తుది దశలలో రావచ్చునని మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? బహుశా ఆ పని కోసమే మీరు ప్రత్యేకంగా జన్మ తీసుకొని ఉండొచ్చు కదా అని చెప్తున్నారు. మీ మరణ సమయంలో ఎంతో ఉదాత్తంగాను ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగాను ఉండాలని వచ్చారేమో మరి ఈ జన్మలో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అనేది లేదు, తప్పుడు సమాధానం కూడా లేదు. అయితే మీకు ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక వచ్చిందనుకోండి, అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే మీ ప్రజ్ఞాత్మను సంప్రదించండి. అలాగే మీ గైడెడ్ మాస్టర్స్ ని కూడా మీరు సంప్రదించండి. మంచి సలహా ఇవ్వమని చెప్పేసి ధ్యానంలో మీరు కోరుకోండి అని చెప్తున్నారు. మరి మూడవ ప్రశ్నకు వచ్చేద్దాం. అంతరిక్ష నౌకలు అంటే యుఎఫ్ఓస్ గురించి మనకందరికీ తెలుసు, స్పేస్ షిప్స్ గురించి, అవి నిజంగా ఉన్నాయా అని అడుగుతున్నారు. అయితే దీనికి అస్తర్ ఏం చెప్తున్నారు, అయ్యో రామా, నేను ఇప్పుడు అంతరిక్ష నౌకలోనే కూర్చునే మీతో మాట్లాడుతున్నాను. మరి ఆ అస్తర్ ఎక్కడి నుంచి కూర్చొని మాట్లాడుతున్నారు? స్పేస్ షిప్ లో కూర్చొనే మనందరితో ఇప్పుడు మాట్లాడుతున్నారు అంట. అవి నిజంగానే సహజంగానే ఉన్నాయి. భూమి మీద ఉన్న మానవ జాతి మాత్రమే మొత్తం విశ్వంలోకెల్లా ఉన్న ఏకైక అత్యున్నతమైన జీవరూపమని మీరు నిజంగా అనుకుంటున్నారా ఏంటి? ఒక్క భూమి మీదే మానవ జాతి ఉందని మీరు అనుకుంటున్నారా అని అడుగుతున్నారు క్వశ్చన్. అనుకుంటున్నారేమో. మరి అలా అనుకుంటున్నట్లయితే మాత్రం మీకు షాక్ తగులుతుంది అని చెప్తున్నారు. కాలగతిలో సమయం వచ్చినప్పుడు మీకు భౌతికంగా రుజువు దొరుకుతుంది దానికి. గ్రహాంతర వాసులు అని మీరు మమ్మల్ని పిలుస్తారు కదా. గ్రహాంతర వాసులైన మేము నిజంగానే ఉన్నాము. మేము నడిపేవే ఆ అంతరిక్ష నౌకలు. ఆ యొక్క స్పేస్ షిప్స్ ని వాళ్ళు ఆ గ్రహాంతర వాసులు నడుపుతూ ఉంటారు. అయితే మా అంతరిక్ష నౌకలు ఈ మూడవ పరిధికి చెందినవి కాదు. కాబట్టి అస్తర్ కమాండ్ వారి వాహనాలు అంతరిక్షంలో 5వ పరిధి ఆ పైన ఉన్న పరిధుల్లో తిరుగుతూ ఉంటాయి.
ఫిఫ్త్ డైమెన్షన్, ఆ పైన ఉన్నటువంటి పరిధుల్లోనే ఈ స్పేస్ షిప్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ 3వ పరిధికి ఈ యొక్క స్పేస్ షిప్స్ కనిపించవు. గ్రే జాతి వారి వాహనాలు, జీటా రెటిక్యులి వారి వాహనాలు 4వ పరిధిలో తిరుగుతూ ఉంటాయి. అందుకే మాకన్నా వాళ్ళు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. 4వ పరిధి మీకు మరింత దగ్గరగా ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు మనకి కనిపిస్తూ ఉంటారు. అట్లాగే మనకి మెడిటేషన్ లో ఒక ఎక్స్పీరియన్స్ రూపంలో రావచ్చు, కళల రూపంలో స్పేస్ షిప్స్ మనం చూడొచ్చు, ఒక కాంతిని కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క స్పేస్ షిప్స్, ఈ గ్రహాంతర వాసులు అనేవి తప్పనిసరిగా ఉన్నాయి. అవి ఫ్యూచర్ లో మనము ఈ యొక్క భూమి ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ భూమి కాంతి భూమిగా మారే సమయము ముందు ఉన్నది. సో కాబట్టి ఆ సమయంలో మనకి ఎలా అయితే ఇప్పుడు సెల్ ఫోన్స్ 25 years బ్యాక్ మనం చూడలేదు. అప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒకళ్ళ చేతిలో అలా కనిపించలేదు. అంటే అప్పుడు అంత ఆశ్చర్యకరంగా ఉంటది. 25 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ మన చేతిలో లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో 2-3 సెల్ ఫోన్స్ అలా ఎలా అయితే ఉంటున్నాయో, అట్లాగే ఈ యొక్క సమయం కూడా వస్తుంది. అప్పటిదాకా వేచి ఉండండి. ఫిఫ్త్ డైమెన్షన్ కి వెళ్ళే ఆ సమయంలో స్పేస్ షిప్స్ అనేవి మీకు కంటికి, భౌతిక కళ్ళకే మీకు కనిపిస్తాయి అనేది కూడా అంతే నిజము అని చెప్తున్నారు. అలాగే 4వ ప్రశ్న, అస్తర్ కమాండ్ కల్పించుకొని మానవులకు ఎందుకు సహాయం చేయటం లేదు? మరి అస్తర్ కమాండ్ మనకు సహాయం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. భూమి మీద ఉన్న పరిస్థితుల్లో జోక్యం కల్పించుకునే హక్కు మాకు లేదు. ఎందుకంటే ముందుగా ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో కానీ, మరీ అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కానీ మాత్రమే మేము కల్పించుకుంటాము. ఇది సంకల్ప స్వేచ్ఛ కలిగినటువంటి భూమి, ఫ్రీవిల్ ప్రపంచం. కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవడం కోసం మీరంతా 3వ పరిధి భూమి మీద పుట్టాలని ఎంచుకొని ఉన్నారు. మేము మాటికి కల్పించుకుంటుంటే మీరు అక్కడ నేర్చుకోవాల్సింది ఎలా నేర్చుకుంటారు? ప్రతిసారి మేమే కల్పించుకొని మీకు సహాయం చేస్తూ ఉన్నాం అనుకోండి, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలని మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫలానా పరిస్థితులు ఉంటేనే మేము నేర్చుకోగలుగుతాము. సో అంటే కొన్ని విషయాలు మరుపులో ఉన్నప్పుడు మాత్రమే కదా మనము, ఆ మాయలో ఉన్నప్పుడే కదా మనం నేర్చుకుంటాము. అందుకే వాళ్ళు అతిగా కల్పించుకోవడం కూడా మనకి పనికి రాదు. ఎలా అయితే మీరు బడికి వెళ్తూ మీ వెంట మీ అమ్మని తీసుకుని వెళ్ళినట్టయితే అప్పుడు ఆమె మీకు పనంతా చేసి పెడుతుంది అనుకో, ఇక మీకు చదవడం రాయడం ఎప్పుడు వస్తుంది? మొత్తం మీ మదరే చేస్తున్నారు అనుకోండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు మీ మదర్ని తీసుకెళ్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు పాఠాలు? మీరెప్పుడు చదువుతారు? ఎప్పుడు రాయడం నేర్చుకుంటారు? అదే విధంగా మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కొన్ని సమయాలలో మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు, కానీ ఎప్పుడూ కూడా మనకి హెల్ప్ చేయరు. ఏది అవసరమో, దేనికి అవసరమో, ఎక్కడ అవసరమో అది వాళ్ళకి తెలుసు. సో మనం దేన్ని కోరుకోవాలి అంటే ఒక లోక కళ్యాణం అనేది ఏదైతే ఉంటుందో, దేనికి సంబంధించిందైతే నువ్వు కోరుకుంటున్నావో అది తప్పకుండా ఇస్తారు. కానీ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మనం సహాయం చేయాలి అని అంటే కనుక అక్కడ ఎక్కువగా మనం ధ్యానం చేయాలి. 100% మనం సరెండర్ అయిపోవాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఏది ఉండకూడదు. సో కాబట్టి 100% సరెండర్ అయిపోయి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ఒక కొంత హెల్ప్ మీకు చేస్తారు. ఎక్కువ మొత్తంలో మీకు జరగాల్సిన కర్మని క్లియర్ చేసేస్తారు. చాలా కొంచెంగా క్లియర్ చేసేస్తారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రతిసారి కూడా మనం సమస్యగా చూడకుండా ప్రతిసారి కూడా మనము భూమి మీదకి వచ్చింది మనం పాఠాలు నేర్చుకోవడానికి. ఏ సిచ్యువేషన్స్ లో నువ్వు ఏమేం పాఠాలు నేర్చుకోవాలో అవి తప్పనిసరిగా నేర్చుకుంటూ ఇంకా బాగా అతి కష్టంగా బాగా అనిపించినప్పుడు అప్పుడు మాస్టర్స్ ని మనం హెల్ప్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు 100% నువ్వు కంప్లీట్ గా సరెండర్ అయిపోయి ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు ఒక అడుగు ముందుకేసినప్పుడు అప్పుడు వాళ్ళు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తారు. చాలా కష్టమైన పరిస్థితుల మధ్య నేర్చుకోవాలని మీరు ఎంచుకున్నారు. మా జోక్యాన్ని ఉన్నత స్థాయిలో అంటే ప్రజ్ఞాత్మక స్థాయిలో మీరు ఇష్టపడరు. మీలోని భౌతిక ఎనర్జీలను అతీంద్రియ ఎనర్జీలను కలిపినట్లయితే భూమి మీద నెగటివిటీ లేకుండా చేయగల శక్తి మీ అందరికీ కూడా ఉన్నది. భూమి మీద రోగము, యుద్ధము, ద్వేషము, హింస, మృత్యువు సైతం లేకుండా తరిమివేయగలుగుతారు. మీరు ఒంటరిగా ఈ పని చేయగలరు. అయితే మీకు ఉన్నత స్థాయిలో సలహా అవసరమైనప్పుడు మమ్మల్ని మార్గం చెప్పమని పిలవండి, వస్తాం తప్పకుండా. మీరు ఉన్నత స్థాయిలో
ఒక లోక కళ్యాణం కోసం మీరు ఏదైనా సహాయం అడగండి, మేము తప్పనిసరిగా వస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మీరు ఎందుకు నేర్చుకోకూడదు? తప్పనిసరిగా నేర్చుకోండి అని చెప్తుంది. సో 5వ ప్రశ్న, మంచి వాళ్లకు చెడు ఎందుకు జరుగుతూ ఉంటుంది? మీ జీవితంలో మీరు తేలిగ్గా పాఠాలు ఎలా నేర్చుకున్నారు? దురదృష్టవశాత్తు ఇంతవరకు సాధారణంగా బాధాకరమైన పాఠాల ద్వారానే మీరు ఎక్కువగా నేర్చుకున్నారు తప్ప ప్రేమపూరితమైన పాఠాల ద్వారా మాత్రం కాదు. ఆధ్యాత్మికంగా విపరీతంగా ఎదగాలన్న ఉద్దేశంతో కొన్ని నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవాలని మీరు కోరుకున్నారు. ఉన్నత తరాలలోనైతే ఆ పాఠాలు కఠినమైనవైనా సరే మీరు పట్టించుకోరు. వాటి గురించి నేర్చుకోగలిగితే చాలు. కానీ భూమి మీదకి వచ్చేసరికి మీరు ఏ పాఠాలను నేర్చుకోవాలని కోరుకున్నారో వాటిని చూసే మీరు అయిష్టపడుతూ ఉంటారు. ఇక్కడ బాధపడడం, కష్టపడడం అనేది మీకు అసలు ఈ భూమి మీద నచ్చదు. అజ్ఞానంలో కష్టపడ్డం కదా మరి, ఈ మాయపొరలో ఉన్నాం కదా మరి, అజ్ఞానంతో ఉన్నాం కదా, అందుకోసం మనకి భూమి మీద అసలు ఈ జీవితం అంటే మనకి ఇష్టం ఉండదు. ఈ నేర్చుకునే ప్రక్రియలో బాధను తగ్గించుకోవాలి అంటే ఒక మార్గం ఏమిటంటే తొలి పాఠాలు త్వరగా నేర్చేసుకోవడం. మరి ఈ బాధలన్నీ తగ్గించుకోవాలి అంటే ఆ జ్ఞానం మనకి ఉండాలి కదా మాస్టర్స్. సో కాబట్టి ప్రతిసారి కూడా మనము లెసన్స్ నేర్చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న లెసన్స్ త్వరగా నేర్చేసుకున్నాం అనుకోండి, మళ్ళా మనకి పెండింగ్ ఉండదు. అదే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. పెద్దగా కొట్టేంత వరకు తెచ్చుకోకుండా చిన్నగా తట్టినప్పుడే నేర్చేసుకోండి. ఏ సిచ్యువేషన్ అయినా నీ దగ్గరికి ఒకసారి నెమ్మదిగా వస్తుంది. అక్కడ నువ్వు పాఠం కనుక నేర్చుకోలేదనుకోండి, మరలా జీవితంలోకి మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. వ్యక్తులు మారుతారు అంతే, సిచ్యువేషన్ సేమ్. మళ్ళా చిన్నగా తడతారు వాళ్ళు, నేర్చుకోమ్మా అని. కానీ మళ్ళా మనం దాన్ని తప్పించుకుంటాం. మళ్ళా అదే సిచ్యువేషన్ ఇంకోసారి గట్టిగా నేర్చుకునేంత వరకు ఆ సిచ్యువేషన్ మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మొదట్లోనే మీరు దాన్ని గుర్తుపట్టేసి అక్కడే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీరు తప్పనిసరిగా ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడాలి. మొదట్లోనే మీరు నేర్చుకోకపోయినట్లయితే అవే పాఠాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి మీ జీవితంలోకి. అంతకంతకు బలంగా కఠినంగా వస్తాయంట. సపోజ్ ఎగ్జాంపుల్ అడుగుతున్నారు, మీరు ఇప్పటి వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. ఆడవాళ్ళు అనుకోండి, మీరు ఇంట్లో నుంచి అసలు బయటికి వెళ్ళాలా, ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, లేదా బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే మీరు నేర్చుకోవడానికి, అమ్మో నాకు భయం, నేను బయటికి ఎప్పుడు వెళ్ళలా, ఇంతవరకు నేను అసలు బ్యాంకుకే వెళ్ళాలా, బ్యాంక్ ఎలా ఉంటుందో భయం వేస్తుంది నాకు, అక్కడికి వెళ్ళాలంటే ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఎట్లా మనము మనీ డ్రా చేసుకోవాలి. సో మనం అప్పుడు ఏం చేయాలి, మనం అడుగు ముందుకు వేయాలి, బయటికి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళాలి. అక్కడ పక్కన ఎవరో ఒకళ్ళు మీకు మనుషులు ఉంటారు, వాళ్ళే గైడింగ్ మాస్టర్స్ రూపంలో మీ దగ్గరికి వస్తారేమో, చెప్పలే కదా. సో కాబట్టి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఏదైనా క్యాష్ తీసుకోవాలనుకోండి, ఒక అప్లికేషన్ మనము దానికి ఫిలప్ చేయడము ఏదో ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా నువ్వు ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకోవడానికి సిద్ధపడితే గనక అప్పుడు నువ్వు ఆ పాఠాన్ని నువ్వు నేర్చేసుకుంటావు. నీ జీవితంలోకి ఒకసారి వచ్చింది అది. సో ఇక్కడే కనుక నువ్వు కూర్చొని ఇది నా వల్ల కాదు, నేను నేర్చుకోనని ఈ పనిని వేరే వాళ్ళకి అప్పగించడం జరిగింది అనుకోండి, మళ్ళా నెక్స్ట్ మంత్ మళ్ళా ఏదో ఒక రూపంలో మళ్ళా సిచ్యువేషన్ ఈ రూపంలో రాకపోవచ్చు, ఇంకో రూపంలో రావచ్చు. సో కాబట్టి మీరు ప్రతి క్షణము కూడా పాఠాలు నేర్చుకోవడానికి, మగవాళ్ళకైతే మగవాళ్ళ పాఠాలు, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళ పాఠాలు. మీరు ఏ లెసన్స్ కి అయితే భయపడుతూ జీవితంలో ముందుకెళ్లకుండా ఆగిపోయి ఉంటారో అది నేర్పించేంత వరకు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆ సమస్య. సో కాబట్టి మీరు ఒక అడుగు ముందుకు వేయండి. ఏది జరిగినా సరే ఏం పర్వాలేదు, నేర్చుకోవడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. టెక్నాలజీ పెరిగింది, పిల్లలు ఎంతో మంది ఇప్పుడు ఈ కాలంలో అయితే నెట్ వచ్చేసింది, ఇంట్లోనే కూర్చొని అన్ని నేర్చుకోవచ్చు. ఏదైనా సరే మీ జీవితంలో నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఇది నాకు రాదు, ఇది నా వల్ల కాదు అనేది ఎప్పుడైతే మీరు అంటూ ఉంటారో మీకు దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు. సో అలా కాకుండా ప్రతిదీ మీరు నేర్చుకోవడానికి సిద్ధపడండి. సో అది మాస్టర్స్. కాబట్టి మీరు బలంగా ఉండండి, మీ ఎమోషన్స్ నుంచి విడిపడి ఉండడానికి ప్రయత్నం చేయండి. కష్టాలు పడుతున్న మంచి వాళ్ళని మేము అందరం చేస్తున్నాం. చాలా ప్రేమపూర్వకంగా ఉండే మంచి వాళ్ళు తరచూ అమిత ధైర్యవంతులుగా కూడా ఉంటారు. తమ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకునే విధంగా, తమ పాఠాలను మరింత త్వరగా నేర్చుకునే విధంగా వాళ్ళు కఠినమైన పాఠాలు కావాలని వాళ్ళు కోరుకుంటారు. బద్ధకస్తులు సాధారణంగా పాఠాలు నేర్చుకోవడం తప్పించుకోవాలని ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం.
సో కానీ ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలోనైనా వాళ్ళు ఆ పాఠాలను నేర్చుకోక తప్పదు. సో కాబట్టి ఎప్పటికైనా ఆ పాఠాన్ని నువ్వు ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. నీ దగ్గరికి ఏ పరిస్థితి వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, ఏదొచ్చినా నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావు అంటే మళ్ళా నెక్స్ట్ జన్మలో తప్పనిసరిగా ఆ పాఠాన్ని నేర్చుకోవాల్సిందే. నువ్వు తప్పించుకోవడానికి లేదు. కానీ ఈ జన్మలో కాకపోతే తర్వాత ఇంకో జన్మైనా సరే. కష్టాలు పడుతున్న మంచి వాళ్ళకు మేమెప్పుడు గూడా నమస్కారం చేస్తూ ఉంటాము. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. మీ ఎమోషన్స్ నుంచి విడిపడి ఉండటానికి ప్రయత్నించండి. మీకు జరిగే ప్రతి దానిని కూడా మీరు ప్రేమించండి. కారణం లేకుండా ఏదీ మీ జీవితంలో జరగదు కదా! కారణం లేకుండా కార్యం ఉండదు అంటారు. కానీ పని జరిగిపోతుంటుంది. దానికి సంబంధించిన కారణం మనకి తెలీదు. సో, కాబట్టి ఆ కారణం నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఈ కార్యాన్ని నువ్వు కంప్లీట్‌గా ఈ పనిని నువ్వు నేర్చుకున్నప్పుడు, దాని యొక్క కారణం ఏంటనేది కంపల్సరీగా తెలుస్తుంది మాస్టర్స్. సో, ఆరవ క్వెషను 4వ పరిధి అనేది ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? అని అడుగుతున్నారు. ఆ ప్రదేశం భ్రమలతో కూడుకొని ఉంటుంది. తరచూ తికమక పెట్టేస్తూ ఉంటుంది. అయితే మానవులు 5వ పరిధిలోను, ఆ పై పరిధుల్లోనూ ఏమీ సాధించగల సమర్థులో చూపిస్తుంది. 4వ పరిధిలో మీకు అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం తప్పనిసరిగా నేర్చుకుంటారు. వాటితో పని చేయడం మొదలు పెడతారు. అయితే చాలా మంది తమ జీవిత కాలంలో ఈ స్థాయిని దాటి ఎన్నడూ కూడా ఎదగరు. ఈ స్థాయిలోనే చిక్కుపడిపోయి అతీంద్రియ శక్తుల దగ్గరే అక్కడే ఆగిపోయి ఉంటారు. ఎందుకు చిక్కుకుపోతారంటే, వాళ్ళు తమ అతీంద్రియ శక్తులను తమ వ్యక్తిగత లాభం కోసం దురుపయోగం చేసి చెడు ఫలితాలను పొందుతూ ఉంటారు కాబట్టి. సో, ఫోర్త్ డైమెన్షను ఎంతైతే ఉన్నతంగా మనకి అన్ని శక్తుల్ని నేర్పిస్తుంది. తోడ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకి తెలిసిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము కొన్ని కొన్ని ఆ తోడ ఎక్స్‌పీరియన్సెస్‌ని, ఆ శక్తుల్ని మనం ఏం చేస్తామంటే దురుపయోగం చేస్తూ ఉంటాం. ఇతరులకు ఈ విధంగా కనిపిస్తుంది, ఆ విధంగా కనిపిస్తుంది. మాస్టర్స్ ఈ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారు. లేదంటే ఏ దేవుడో కనిపించాడు. కాబట్టి మీరు అక్కడే ఆగిపోయి ఉంటున్నారు. వాళ్ళు మెసేజెస్ ఇస్తూ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. మెసేజెస్ ఇస్తారు. కానీ అక్కడే ఆగిపోకుండా దాన్ని లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించుకుంటూ మన మనల్ని మనం ఏ విధంగా ఎదగాలి. అక్కడే ఆగిపోకూడదు మాస్టర్స్. దాని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఏం నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అలాగే క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కేవలం డబ్బు కోసం, అధికారం కోసం అలా చేస్తూ ఉంటారు. ఇతరులు గాని, గ్రహాన్ని కానీ నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారంట వాళ్ళు. అలాంటి వాళ్ళు 4వ పరిధి దాటి ఎదగరు. అక్కడే ఉండిపోతారు వాళ్ళు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం నిజంగా సాధన చేసే వాళ్ళను తికమక పెట్టేయడం కోసం దిగువ ఆస్ట్రల్ తరాల జీవులు కూడా 4వ పరిధిని ఇట్లా ఈ విధంగా వాడుకుంటూ ఉంటారు. ఇంకా లోయెస్ట్ తలాలు 1, 2, 3 తలాలు కూడా ఉంటాయి. ఆ తలాలలో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే వీళ్ళని ఈ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగనివ్వకుండా అక్కడే ఆపేస్తూ ఆ విషయాల పట్లే చుట్టూ తిప్పించేసుకుంటూ అలా ఆపేస్తూ ఉంటాయి. సో, అందువల్లే మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవడం, మీరు నేర్చుకోవడం అవసరము. ఆ 4వ పరిధి నుంచి 5వ పరిధికి ఆ పై పరిధులకు మిమ్మల్ని నడిపించమని మీ యొక్క గైడెడ్ ఏంజెల్స్‌ని పిలవడం అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఎక్కడా గూడా మీరు స్ట్రక్ అయిపోకండి. వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని వచ్చినట్లుగా మీరు బుక్‌లో రాసుకోండి మాస్టర్స్. ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా నెగెటివ్ రానియండి, పాజిటివ్ రానియండి, ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా మీరు తప్పనిసరిగా ఆ పుస్తకంలో రాసుకోండి. మనం చూడండి ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా సపోజ్ మనం మనకంటే ఉన్నతమైనటువంటి మాస్టర్స్, మంచి మాస్టర్స్ దగ్గరికెళ్ళి నాకు ఇలా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అన్నారనుకోండి. చెప్పొచ్చు తప్పులేదు. మన ఎక్స్‌పీరియన్స్ అందరిని పంచుకోవచ్చు. కానీ దీని దీని యొక్క అర్థం ఏంటి అని మనం అడుగుతాం చూడండి. దీని అర్థం ఏంటండి? నెగెటివ్ ఈ విధంగా వచ్చింది. ఏమైందంటారు? పాజిటివ్‌గా వచ్చింది. మరి దీనికి అర్థం ఏంటి? ఇంకా నేను ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అని అడుగుతూ ఉంటారు. దానికి వివరణ అడుగుతుంటారు ముఖ్యంగా. ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక సత్యం ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్‌ప్లనేషన్స్ ఏది ఉండరు. ఎందుకంటే ఒక ఎక్స్‌పీరియన్స్ గురించి మీరు ఎదుటి వాళ్ళని మీరు అడుగుతున్నారు అంటే, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా దాని యొక్క ఆ కారణాన్ని వాళ్ళు చెప్తారు. మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌నే 10 మందికి అడిగి దీనికి కారణం ఏంటి అడిగారనుకోండి, 10 మంది 10 రకాల వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు దానికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. కానీ మీకొచ్చింది సత్యం. ఆ సమయంలో మీకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అది మీకు సత్యము. ఆ సత్యాన్ని మీరు మూడో పరిధిలోకి తీసుకొచ్చి దీని యొక్క కారణం ఏంటి అని అడిగారనుకోండి, ఏది లేదు. కాబట్టి దాన్ని మన మనసుతో ఆలోచించి ఏమై ఉంటుంది అని 100 రకాలుగా ఆలోచించే బదులు, మనం ఏం చేయాలి? ఒక ఎక్స్‌పీరియన్స్ రాంగానే ఒక నోట్స్ పెట్టుకొని ఆ ఎక్స్‌పీరియన్స్‌ని రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. నార్మల్‌గా ప్రతిసారి మనకి ఏవో ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయనుకోండి.
ఓకే, పర్వాలేదు, చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్స్పీరియన్స్ ఈ రోజు వచ్చింది నాకు అని మీకు అనిపించినప్పుడు వెంటనే పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో ఆ ఎక్స్పీరియన్స్ రాసుకోండి, అంతవరకే. అంతేగాని దానికి ఎక్స్ప్లెనేషన్ చేశారనుకోండి, ఈ మూడో పరిధిలో ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల, మన భాష వల్ల దాన్ని మనం ఎటో తీసుకెళ్ళిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే. మన మనసు ఎట్లా అనుకుంటే అట్లా. ఒకళ్ళకి వాళ్ళ మనసుకు తోచినట్లుగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెప్తారు. ఇప్పుడు అదే ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్పారనుకోండి, నాకు ఏ విధంగా అనిపిస్తుంది, నా ఫ్రీక్వెన్సీ ఏంటి, నా ఎనర్జీ ప్రకారం, నా ఫ్రీక్వెన్సీ ప్రకారం ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు రాలేదు ఆ ఎక్స్‌పీరియన్స్. కానీ దాన్ని ఎక్స్‌ప్లనేషన్ నేను చేసినందువలన దానివల్ల ఉపయోగం ఏం లేదు. అదే మీరు నోట్స్‌లో రాసుకున్నారనుకోండి, ఇలా కంటిన్యూషన్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసినవన్నీ రాసుకుంటూ ఉంటే, కొంతకాలానికి ఒక 6 మంత్స్‌కో లేకపోతే 1 ఇయర్‌కో అసలు నాకేమేమి వచ్చినాయి ఎక్స్‌పీరియన్సెస్, నేను ఏ విధంగా ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోతున్నా అనేది మీ ఎదుగుదల మీకు మాత్రమే తెలుస్తుంది. సో, కాబట్టి ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోండి. దానికి ఒక కారణాన్ని మనం వెతక్కండి. ఒక సత్యాన్ని మనము మూడో పరిధిలో దాన్ని ఎక్స్‌ప్లనేషన్ చేసుకొని మనం డిస్టర్బ్ చేసుకోవద్దు మాస్టర్స్. మన మైండ్ ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళు ఏ ఎక్స్‌పీరియన్స్ అయితే సత్యాన్ని నీకు చూపించారో అది సత్యం. కానీ అదే సత్యాన్ని మనము ఈ థర్డ్ డైమెన్షన్‌లో తీసుకొచ్చిన తర్వాత మన భాష ద్వారా దాన్ని పొడిగింపు చేసేసుకొని, దానికి నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పేసుకుంటూ ఉంటాం, నీకు నచ్చినట్లుగా. అలా కాదు. సో, కాబట్టి నీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని తప్పకుండా పుస్తకంలో రాసుకోండి. అవసరమైతే మీ ఫ్రెండ్స్‌కి, మాస్టర్స్‌కి షేర్ చేయండి. దాని గురించి వివరణ మాత్రం ఎక్స్‌ప్లనేషన్ ఈ మూడో పరిధిలో అడిగితే మాత్రం దానికి తప్పనిసరిగా కరెక్ట్ సమాధానం ఇదేనా అనేది మళ్ళా మీకే డౌట్ వస్తూ ఉంటుంది. నాకొచ్చింది కరెక్టేనా కాదా? ఎప్పుడొస్తుంది? అది 10 మందికి మీరు చెప్పి దాని గురించి మళ్ళా 10 రకాలుగా విన్నప్పుడు. సత్యం మీ దగ్గరే ఉన్నప్పుడు సత్యంగానే ఉంది. అది ఎప్పుడైతే బయటకొచ్చి మూడో పరిధిలో దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాం చూడండి, అది మన మనసుతో కూడుకున్నటువంటిది. సో, దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టర్స్. సో, సెవెంత్ క్వెషన్, ఐదవ పరిధి, ఆ పైన పరిధులు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ప్రశాంతంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. ఆ పరిధులలో కూడా మీరింకా మానవ రూపంలోనే ఉంటారు. కానీ మీ కాంతి దేహ లక్షణాలు మాత్రం ఎప్పుడూ గూడా పెరుగుతూ ఉంటాయి. మీ శక్తులు మరింత ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. మీరు వాటిని ఎల్లప్పుడూ అత్యున్నతమైన మంచికే మీరు ఉపయోగిస్తారు. మూడవ పరిధి ఆనందాలు మీకు తగ్గుతూ వస్తూ ఉంటాయి. మీరు మహా సత్యాలను మీరక్కడ తెలుసుకుంటూ ఉంటారు. మీరు ఒక్కో పరిధిలోకి వెళ్ళే కొద్దీ మాస్టర్‌కుండే శక్తులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ శక్తులను మీరు గౌరవంతో బేషరతుగా ఉపయోగించుకోవడం మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఉన్నత తలాల్లోకి ఫోర్త్ నుంచి ఫిఫ్త్‌కి, ఫిఫ్త్ నుంచి సిక్స్త్‌కి వెళ్తున్నప్పుడు మన యొక్క శక్తులు మన లోపల ఆటోమేటిక్‌గా ఉన్నటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో, మీరు ఏకైకులని ఏకైకుల ఏకంతో ఉన్నటువంటి భాగం మనము ఏకత్వము అనేది అప్పుడు మీరు తెలుసుకుంటారు. పరమాత్మ కన్నా మీరు వేరు అన్న భావన మీలో లేకుండా పోతుంది. మీరు పై స్థాయిలకు వెళ్ళే కొద్దీ మీరు ఆ ఏకత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీ విశ్వ జ్ఞానానికి తగినట్లుగా మీలో సానుభూతి, ప్రేమ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. మీరు దాన్ని సాధించగలుగుతారు. అందుకే మనల్ని నేరుగా 9వ పరిధికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నటువంటి టోబయాస్ క్రయాన్ లాంటి వాళ్ళు అతి త్వరలో జరగబోయే భూమార్పుల వల్ల మనలో చాలా మార్పు వస్తుందని చెప్తున్నారు. మరి చూడండి, భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. 2024 నుంచి ఇంకా ఎక్కువ మార్పులు జరుగుతాయి భూమి మీద. అప్పటికల్లా మనం చాలా సిద్ధంగా ఉండాలి. మనము డైరెక్ట్‌గా 9థ్ పరిధికి తీసుకొని వెళ్ళడం కోసం మనల్ని తయారు చేస్తున్నారంట. ఎక్కడ? ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం తయారవ్వాలి. శరీరం అందుకనే మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో పవిత్రంగా మనము దాన్ని రక్షించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, అంత ఇదిగా మనం జీవితాన్ని ప్రతి క్షణము జీవిస్తూ ఉండాలి మాస్టర్స్. సో, మనము ఆ 4 పరిధి, 5 పరిధి, 6 పరిధి, 7 పరిధి, 8 పరిధి వరకు, 9 పరిధి వరకు మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క దివ్య శక్తులు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం సాధించవచ్చు. సో, డైరెక్ట్‌గా మనం 9థ్ పరిధికి వెళ్ళిపోవచ్చు. ఈ భూమి మీద మనం ఈ శరీరంతో ఉన్నప్పుడే. సో, కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటయ్యా అంటే, టోబయాస్ గాని, క్రయాన్ లాంటి వాళ్ళు అతి త్వరలోనే ఈ భూమార్పుల వల్ల మనలో చాలా మార్పు వస్తుందని, తాము ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతున్న మనలను ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తూ నిలబడిపోతామని, అందుకే మనమంటే తమకెంతో గౌరవమని చెప్తున్నారంట టోబయాస్, క్రయాన్‌ల మాస్టర్స్, పైన ఉన్నటువంటి మాస్టర్స్ అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మిమ్మల్ని మేము తయారు చేస్తున్నాము.
డైరెక్ట్ గా ఫిఫ్త్ పరిధికి మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఫిఫ్త్ డైమెన్షన్ కాదండి, ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ కి వెళ్ళాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క గుణాలని మనము డెవలప్ చేసుకుంటూ ప్రేమపూర్వకంగా ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. సో కాబట్టి అది ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం అది ప్రాక్టీస్ చేస్తూ సాధన చేస్తూ జీవితాన్ని మనము ప్రతి క్షణము కూడా కళ్ళు తెరిచి ఉన్నప్పుడే జీవితాన్ని జీవిస్తూ ఉండాలి, ఎరుకతో ఉండాలి అని చెప్తున్నారు. సో చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనల్ని డైరెక్ట్ గా 9th డైమెన్షన్ కి తీసుకువెళ్తాము అని ఇది పుస్తకం ఎప్పుడు రాశారు? ఎప్పుడో 1999 2000 ప్రాంతంలో రాసింది. కానీ ఇప్పటికి ఇంకా చాలా మార్పులు వచ్చాయి కదా. గ్రహాంతర వాసుల్లో ఇంకా చాలా మంది భూమి మీద చాలా మార్పులు వస్తున్నాయి. సో కాబట్టి 9th డైమెన్షన్ ఆ కాలంలో చెప్పారు, కానీ ఇప్పుడు మనల్ని ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ కి తీసుకువెళ్తారేమో మనకి తెలియదు, కానీ దానికి మనం సిద్ధంగా ఉండాలి. సో కాబట్టి మనం ఎప్పుడూ కూడా కాంతితో మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఈ సోపానాల సెషన్ లోనే నేను కాంతి ధ్యానం కూడా చేయించాను. ఎలా అయితే మనము ఉదయము సాయంత్రము మనము ఈ భౌతిక శరీరాన్ని మనము శుద్ధి చేసుకుంటాం, వాటర్ ద్వారా స్నానం చేస్తాం, అదే విధంగా మనము కాంతి ధ్యానము రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటే ఆ కాంతిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, మనం ఏ విధంగా ప్రతి దాన్ని మనము కాంతిగా మార్చుకుంటూ ఊహాశక్తి ద్వారా. సో అందుకోసం మనం ప్రతి సెల్లో కూడా ఆ సెల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. సో కాంతి ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ప్రతి సెల్ యాక్టివేషన్ జరిగి మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది తప్పనిసరిగా పెరుగుతుంది మాస్టర్స్. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం కాంతి ధ్యానం చేద్దాం. కాంతి ధ్యానం చేస్తే మన లోపల ఉన్నటువంటి ఆ కాంతికి సంబంధించిన లక్షణాలను మనము పొందుతాం. నెక్స్ట్ 8th క్వశ్చన్, అస్తర్ కమాండ్ లో ఎవరెవరు ఉంటారు? మరి అస్తర్ కమాండ్ అని చెప్పారు, అక్కడి నుంచే అస్తర్ మరి మాట్లాడుతున్నారు కదా. ఆయన అక్కడ అసలు అదేంటి, అక్కడ ఎవరెవరు ఉంటారని అడుగుతున్నారు. భూమి లాంటి గ్రహాల బాగోగులను చూడడంలో సహాయం చేయాలని, మీ ఆధ్యాత్మిక కాంతిని పెంచుకోవడంలో మీకు సహాయం చేయాలని వివిధ నక్షత్ర కూటముల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎన్నో గ్రహాలు ఉన్నాయి. వివిధ నక్షత్ర కూటముల నుంచి మన గ్రహం నుంచి ఎలా అయితే వస్తుంటారో మిగతా గ్రహాల నుంచి అందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. సో వాళ్ళు రకరకాల నక్షత్ర కూటముల నుంచి వచ్చిన వాళ్ళు, స్వచ్ఛందంగా వచ్చిన సాహసవంతులు వాళ్ళు. మీ గ్రహం యొక్క కార్యకలాపాల్లో సాధారణంగా మేము కల్పించుకోము, కానీ భూమి తూలినప్పుడు దాన్ని స్థిరంగా నిలబెట్టడము, ఇతర భూమార్పులు లాంటి పెద్ద పెద్ద పనుల్లో మేము సహాయం చేస్తూ ఉంటాం. భూమి ఎప్పుడైనా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క భూమిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళు ఈ యొక్క అస్తర్ కమాండ్ ఆ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క భూమి పనుల్లో వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. మీలో చాలా మంది ధ్యానంలో కానీ నిద్రలో కానీ పైకి వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉంటారంట. వాళ్ళందరినీ కూడా మనం కలుస్తూ ఉంటాం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు. కొంతమందికి చూడండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు చిన్న చిన్న ఆకారంలో కొంతమంది కనబడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హైట్ గా ఉన్న వాళ్ళు కనబడుతుంటారు, విచిత్రమైన ఫేస్లు కనబడుతుంటారు. కొంతమందికి జంతువు తలకాయ ఉండి కింద మనిషి బాడీ కనబడుతూ ఉంటుంది. సో చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ మనకి ధ్యానంలో కానీ నిద్రలో కానీ కళల్లో కానీ మనం వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటాం. మీకు పాజిటివ్ గా మార్గం చూపాలని, మిమ్మల్ని ప్రభావితులను చేయాలని మేము ప్రయత్నిస్తూ ఉంటాం. మీలో చాలా మంది మా సిబ్బందిలోని వారే. మీ గత జన్మలలో ఈ అస్తర్ కమాండ్ లో ఎవరైతే టీం ఉన్నారో మీలో చాలా మంది మా టీంల మెంబర్సే మీరు భూమి మీదకి వెళ్ళారు. భూమిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం కోసం మీరు ఈ సమయంలో భూమి మీద ఉన్నారు అని చెప్తున్నారు. సో మీలో చాలా మందికి అంతరిక్ష జీవులను గురించి చెప్పే టీవీ షోలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం కాదు. చాలా మందికి గ్రహాంతర వాసులన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మూవీస్, స్పేస్ షిప్స్ చూడాలన్నా చాలా ఇష్టంగా ఉంటుంది. అంతరిక్ష జీవులంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాటి పట్ల చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీలో కొందరికి 5వ పరిధి దృష్టి ఉన్నది, 5th డైమెన్షన్ యొక్క చూపు ఇది ఉన్నది. వాళ్ళకు అప్పుడప్పుడు మా నౌకలు బంగారు పాత్రలు గానో విచిత్రమైన మేఘాకృతులు గానో కనపడుతూ ఉంటాయి. మనకు చూడండి, అప్పుడప్పుడు మనకి కలల రూపంలో కొన్ని స్పేస్ షిప్స్ మల్టీ కలర్ లో కనిపిస్తుంటాయి, బంగారు కాంతుల రూపంలో కనపడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఆకాశంలో కనుక మనం చూస్తే మబ్బుల రూపంలో స్పేస్ షిప్ ఆకారంలో మబ్బులు కనబడుతుంటాయి. ఎవరికైనా కనిపించాయో లేదో ఎప్పుడన్నా మీరు గమనించి ఉంటారా లేదా? ఆకాశంలో చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. మనకి స్పేస్ షిప్ ఆకారంలో మనకి మబ్బులు
స్పేస్ షిప్ ఆకారంలో మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఆ ప్రకృతిలోకి వెళ్ళి మీరు గమనిస్తూ ఉండండి. ఆకాశంలోకి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ స్పేస్ షిప్ ఆకారంలో మనకి ఆ మబ్బుల రూపంలో కనపడుతూ ఉంటాయి. దీనినే లెంటిక్యూలర్ విజన్ అని అంటాము. మేము ఉన్నతులైన మాస్టర్స్‌తో ముఖ్యంగా సనంద, సెరపిస్ బే, కుతుమి లాంటి వారితో పనిచేస్తూ ఉంటాము మేము అని చెప్తున్నారు. సో, మనము ఇక్కడ ఉన్నాము. కలల రూపంలో అక్కడికి మనం వెళ్తూ ఉంటాము. ప్లస్ మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళని కలుస్తూ ఉంటాము. మనం కలిసే మనం పని చేస్తున్నాం. భూమి మీద మనం పని చేస్తున్నాం. పైన వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు మనము ఒకటే. మన పని ఇక్కడ అయిపోగానే మనం మళ్ళా అక్కడికెళ్ళిపోతాం పైకి. మన లోకానికి మనం వెళ్ళిపోతాం. మరి ఈ సమయంలో 9వ క్వెషన్ అండి. భూ మార్పులను గురించి చెప్పండి అని అడుగుతున్నారు. భూ మార్పులను గురించి చాలా మంది భయపడుతున్నారు. గ్రహ కూటమి ఏర్పడినప్పుడల్లా వాళ్లకు దిగులు పట్టుకుంటోంది. పంచగ్రహ కూటమి అని ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది చూడండి. లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్ పంచగ్రహ కూటమి 5 గ్రహాలు ఒకటే లైన్ లో వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువగా భయపడుతుంటారు. భూమి ముక్కలైపోతుందని, తుఫాన్లు వస్తాయని, భూకంపాలు వస్తాయని, సునామీలు వస్తాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. భూమి మీద భూమి సహజంగానే కదులుతుందని, కంపిస్తుందని వాళ్ళకి తెలియదు. భూమి వయసు చాలా చిన్నదంట. అందుకే కుదురుగా నిలబడలేదు. అయినా సరే మీలో చాలా మంది ఆమె కదలికలను తట్టుకొని బతుకుతున్నారు. భూమాత అంటారు. ప్రకృతి మాత, భూమాత అంటారు. అందుకనే ఆమెను అంటున్నారు. భూమి గర్జనలను ముందుగా చెప్పటమే కాదు, వాటిని తమ సైకోకైనెటిక్ ఎనర్జీని అంటే మనోశక్తితో వస్తువులను కదిలించడం చేర్చి భూమిని స్థిరపరచడం ఎలాగో కాలగతిలో మానవులు నేర్చుకుంటారు. అయితే దానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే గ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చినప్పుడు మీ మీద సాధారణంగా ఆధ్యాత్మిక ప్రభావం పడుతూ ఉంటుంది. వాటి వల్ల మీకు మంచి జరుగుతుందంట. ఆ సమయంలో గనక ఆ రోజు ఎప్పుడైతే ఈ 5 గ్రహాలు ఒకటే లైన్‌లో కలిసిన రోజు మనం ఎక్కువగా ధ్యానం చేస్తే ఆ యొక్క శక్తులు మన లోపల జాగృతమవుతాయి. కాబట్టి గ్రహ కూటమిని చూసి మీరు భయపడకండి, వాటిని ఆహ్వానించండి. మీరు తరచుగా దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారో ఆ పరిస్థితిని మీరు సృష్టించుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మీరు దేని గురించైనా సరే భౌతిక జీవితంలో భయపడుతూ దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీ యొక్క భౌతిక జీవితంలో మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. కనుక వినాశనాల గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రశాంతత గురించి, స్థిరత్వం గురించి ఆలోచించండి. ఒకనాటికి చాలా పెద్ద భూమార్పులు సంభవిస్తాయి. అప్పుడు మీరు, భూమాత ఇద్దరు 4వ పరిధి గుండా 5వ పరిధిలోనికి సాగిపోతారు. అదే మానవాళికి స్వర్ణయుగము. సో కాబట్టి మనకి ఆ 5th డైమెన్షన్‌కి వెళ్ళే క్రమంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. సో ఈ భూమి 3వ పరిధి, 4వ పరిధి నుంచి మళ్ళీ 5వ పరిధి కోసం వెళ్తుంది. ఈ సమయంలో భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ భూమి కొన్ని ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కదిలిపోతూ ఉంటాయి. అందుకనే హిమాలయాల్లో మంచు ఎక్కువ కరిగిపోతూ ఉండడము, వాటర్ ద్వారా బాగా ప్రక్షాళన జరుగుతూ ఉండడము, భూమి లోపల చాలా మార్పులు జరుగుతూ ఉండడము ఈ సమయంలో జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ 10th క్వెషన్ అండి. మీరు చెబుతున్న ఈ విషయాలన్నీ నేను నమ్మటానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు 99 క్వెషన్స్ చెప్పారండి. లాస్ట్ క్వెషన్ ఏం చెప్తున్నారంటే, మరి ఈ విషయాలన్నీ మీరు చెప్పారు. నేను నమ్మలేదు, నేను నిరాకరించాను. నేను ఇవేమీ నమ్మను. అప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏమీ జరగదు. మీ ఈ జీవితంలో ఏమీ కాదు మీకు. నీ దైనందిన జీవితం మామూలుగానే సాగిపోతూ ఉంటుంది. అదే నీవు కోరుకున్నట్లయితే ఇప్పుడే వెంటనే ఈ పుస్తకం మూసేయి. వచ్చే జన్మలో ఈ విషయాలన్నీ చూసుకోవచ్చు. అయితే నీ జీవితం మెరుగ్గా ఉండాలని, ప్రేమమయంగా ఉండాలని, ఫలవంతంగా ఉండాలని, ఆధ్యాత్మిక సాహసము, ప్రేమలతో నిండి ఉండాలని నీకు అనిపిస్తే అబ్బాట్ల ద్వారా మాస్టర్స్ ఏ సమాచారాన్ని సలహాలుగా మీకు అందిస్తున్నారో దాన్ని స్వీకరించండి దయచేసి. మరి ఎవరైతే మనకి ఈ పుస్తకాన్ని చెప్పారు, అబ్బాట్ టోనీ, అబ్బాట్ రాబిన్ అనే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క పుస్తకాన్ని గురించి 99 క్వెషన్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీకు అందించారో వాటిని స్వీకరించండి దయచేసి అంటున్నారు. వాళ్ళ మాటలను తలుచుకోండి, వాళ్ళ భావాలను, వాళ్ళ అభిప్రాయాలను పరిశీలించండి. వాళ్ళు అందిస్తున్న జ్ఞానాన్ని మీ హృదయం గుండా, మనసు గుండా జల్లించి తీసుకోండి. మనసును తెరిచి ఉంచుకోండి. అంటే ఓపెన్ మైండెడ్ తో ఉండండి. ప్రతిదీ కూడా మీ మనసు ప్రతిసారి అడ్డుపడుతుంటుంది. కరెక్టా కాదా, నమ్మాలా వద్దా అనే దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటుంది. సో మీ మానసిక ఎల్లలను, ఎమోషనల్ గా వచ్చేటటువంటి ఆ ఎల్లలను, ఆధ్యాత్మిక ఎల్లలను మీరు కంప్లీట్ గా విస్తరించుకోండి. మీరు చేస్తున్న సాహస యత్నానికి మీరు ఇంకా మెరుగ్గా, ఇంకా
ఎదగాలని చెప్పి ఎదిగిన జీవిగా ఉంటారు మీరు. 5వ పరిధి సత్యాలను మీరు 3వ పరిధి లాజిక్ ద్వారా రుజువు చేయలేరు ప్రతిసారి. ఈ 5వ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తులు, ఆ యొక్క మాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి చూడండి, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ. మనకి ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని సత్యాలను మనకి అప్పుడప్పుడు అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి చూపించేసి వెళ్ళిపోతూ ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే నువ్వు అది చూసి మళ్ళా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో. కానీ నువ్వు దాన్ని మళ్ళా నువ్వు థర్డ్ డైమెన్షన్ లో తీసుకొని వచ్చి దాన్ని మళ్ళా మనము బయట మాటల ద్వారా, భాష ద్వారా మనం దాన్ని ఇంకా డౌన్ చేసేస్తాం. అది ఎంతో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో నీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అది. అది అక్కడే సత్యం, అది అక్కడ సత్యం మాత్రమే ఉంది. దాన్ని నువ్వు రుజువు చేయాలి అనేది నువ్వు ఎప్పుడైతే బయటికి 3వ డైమెన్షన్ తీసుకొస్తావో అది అసలు రుజువు కాదు. కాకపోతే మీ 3వ పరిధి ఇంద్రియాలను, 4వ పరిధి ఇంద్రియాలను ఉపయోగించి 5వ పరిధి సత్యాలను మీరు పరిశోధించగలుగుతారు. ఈ యొక్క శరీరం ద్వారా మీరు ఒక పరిశోధన లాంటిది అయితే చేయగలుగుతారు. ఏకకాలంలో జరిగే వాటిని, మీకు తెలియని కారణంగా మీ మనసు చెప్పే వాటిని, యాదృచ్ఛికాలను, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని జరగనివ్వండి. కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి, మిరాకిల్స్ జరుగుతుంటాయి. అవన్నీ కూడా నమ్మండి, అంగీకరించండి. అవి మీకు చూపిస్తున్న మార్గాన్ని అనుసరించండి. అంతేకాదు పుస్తకాలు, సదస్సులు, పురాతనమైనటువంటి బోధనలు, ఇంటర్నెట్ లాంటి వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు మనకి ఎంత ఉపయోగం అండి. ఈ విధంగా మనకి కరోనా వచ్చింది, ఆ సమయంలో మనకి ఇలాంటి జూమ్ అనే సెక్షన్ మన ఇంట్లోనే కూర్చొని మనకి దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మనం ఎన్ని క్లాసెస్ వింటున్నాం ఈ ఈ సమయంలో. సో కాబట్టి ఇంటర్నెట్ ను ఉపయోగించుకోండి. ఇంటర్నెట్ లో ఎంతో సమాచారం ఉంది. సో వాటి వల్ల మీరు లాభపడతారు, నిరాశ చెందరు, జ్ఞానవంతులు అవుతారు. ప్రేమ కాంతులతో మీ అస్తర్. సో ఎంతో అద్భుతంగా మరి 100 క్వశ్చన్స్ ని మనం ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం. ఈ గ్రంథం మీకున్న అనేక సందేహాలను నివృత్తి చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము అని చెప్పేసి ఇట్లు రాబిన్ అబ్బాట్, టోనీ అబ్బాట్. అబ్బాట్స్ వాళ్ళ ఇంటి పేరండి, రాబిన్, టోనీ. వీళ్ళందరూ కూడా మంచిగా మనకి 100 క్వశ్చన్స్ ని ఇచ్చారు. మరి ఈ రోజు కంక్లూజన్ చేసుకుందాము. ఈ రోజుతోటి మనము ఈ సోపానాలు 100 క్వశ్చన్స్ ని మనం తెలుసుకుందాము. ఒక రోజుతో ఆ విధంగా చదివేసి పక్కకు పెట్టే పుస్తకం అయితే కాదు ఇది. ప్రతి క్షణము కూడా మీ లోపల ఎటువంటి సందేహం ఉన్నా కూడా ఈ పుస్తకాన్ని మళ్ళీ వినండి. విని మీరు ఏ విధంగా ఎదగాలి అని అనుకుంటున్నారో మీరు పూర్తిగా కంప్లీట్ గా ఎరుకతో జీవితాన్ని కళ్ళు తెరిచి ఉన్నప్పుడే, 22 గంటలు మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడే మీరు జీవితాన్ని జీవించండి మాస్టర్స్. సో మరి కంక్లూజన్ లో ఏం చెప్పారో విందాం. ఈ గ్రంథాన్ని చదివేసరికి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందంట, ఇది ఒకసారి చదివి పక్కన పడేయాల్సిన గ్రంథం కాదని చెప్పేసి. 1కి 10 సార్లు చదివి నిత్య జీవితంలో మనకు వర్తించే వాటిని ఆచరణలోకి తెచ్చుకుంటూ మన ఆధ్యాత్మికతలో మనం ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉండాలి. అయితే కొందరికి ఒక అనుమానం రావచ్చు, వచ్చింది కూడా. మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగేటప్పుడు కొన్ని విషయాలలో రకరకాల ఎంపికలు, అంటే సవ్యాలు ఉంటాయి, అపసవ్యాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన ముందు ఉన్నాయని మాస్టర్స్ ఎప్పుడు చెప్పారు కదా. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అనే విషయాలు కూడా కొన్ని విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం. ఇలా ఇన్ని రకాలుగా విషయం ఉన్నదని మనకు చెప్పి మనకు ఇన్ని మార్గాలు చూపడం మాస్టర్స్ మనల్ని చెడగొట్టడమే కదా అని అంటున్నారు. ఇన్ని చెడు మార్గాలు ఉన్నాయని తెలియని అమాయకులకు ఇవి కొత్త ఐడియాలను అందించినట్లు అవుతుంది కదా. ఇలా కాకుండా మన ఋషులు తామే అన్ని మార్గాలను పరిశీలించి మనకు ఏది మంచిదో వాళ్లే నిర్ణయం చేసి ఈ మార్గాన ఈ విధంగా నడు లేదా భ్రష్టు పట్టుకుపోతావు అని మనకు నిర్దేశించారు. కొన్ని పురాణాలలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు. వీళ్ళు కూడా అలాగే మనకు అవసరమైన దానిని, పాజిటివ్ గా ఉన్న దాన్ని మాత్రమే చెబితే సరిపోతుంది కదా. ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పిన తర్వాత నీ ఇష్టం అనడం పరిపక్వత లేని మనలను పక్కదారి పట్టించినట్లే కదా అని వెలవెల్లాడిన వారు లేకపోలేదు ఈ పుస్తకం చదివిన తర్వాత. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇన్ని జన్మల కాలం మనము ఒకరు చెప్పిన పద్ధతిలో బతుకుతూ ఒకరు చూపిన మార్గాన నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము ఇన్ని జన్మల నుంచి. మిగిలిన వాటి గురించి మనము ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఆ కాలానికి అది సరిపోయింది. ఆ కాలంలో ఎన్నో జన్మల్లో మనము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఈ పాఠాలు ఇప్పుడే నేర్చుకుంటున్నాం. కొత్తగా ఉన్నాయి. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. మరి ఈ సమయంలో ఓన్లీ పాజిటివే మనకెందుకు చెప్పి మనల్ని ఆ మార్గాన్ని ఎందుకు నడిపించట్లేదు అంటే ఈ సమయం అలాంటిది కాదు. ఆ సమయంకి అది సరిపోయింది.
సో ఒకవేళ మనం తెలుసుకున్న వాటిని నెగిటివ్ కళ్ళద్దాల గుండానే మనం చూస్తూ వచ్చాము. ఆ కాలానికి అది సరిపోయింది. కానీ ఇప్పుడు కాలం చాలా వేరుగా ఉంది. ఒకరు నిర్దేశిస్తేనే ఒక మార్గాన్ని నడుచుకుంటూ పోవాల్సిన కాలం కాదిది. మనం స్వబాధ్యత అంటే మన బాధ్యతలను ఏ దేవుడి మీదనో ఇంకొకరి మీదనో వేయకుండా మనమే వహించాల్సినటువంటి సమయము. ఒకప్పుడు కాలంలో ఆ దేవుడు చేసేవాడు, లేదంటే ఎవరన్నా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మన బాధ్యతని మనమే తీసుకోవాలి అని చెప్తున్నారు. అలా చేయాలంటే అసలు దేనికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఏమి చేస్తే ఏమవుతుందో అన్న విషయం మనకు స్పష్టంగా అర్థం కావాలి మిస్టర్స్. అందుకే ఇన్ని రకాల విషయాలను మన ముందు తెస్తున్నారు. అజ్ఞానంలో ఉండి ఆనందంగా ఉన్నామని అనుకోవడం కాదు. అన్నీ తెలుసుకొని మన దారిని మనం ఏర్పరచుకోవాలి. నిర్భయత్వాన్ని అలవర్చుకోవాలి. దేనికి భయపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మాత్రం మనం గ్రహించాలి. దృష్టి మారితే సృష్టి మారుతుంది అని పెద్దలు చెప్పారు కదా. మన దృష్టికోణాన్ని మార్చుకోవాలంతే. ఎంతో కాలం నుంచి మనము ఈ జన్మలో ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తున్నాం. మరి ఈ జన్మలో మనం ఈ క్షణంలో ఇక్కడ ఎందుకున్నాము అంటే మనము అన్ని పాఠాలని మనం నేర్చుకోవాలి. మనం ఉన్నత పరిధికి వెళ్ళాలి. మన 9th డైమెన్షన్, 10th డైమెన్షన్, 11th డైమెన్షన్, ఇంకా ఎన్నో డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. అక్కడికి మనం చేరుకోవాలి అంటే ఈ వాతావరణ పరిస్థితుల్లోనే మనకి మార్పులు తీసుకొస్తారు. మన ఆలోచనలు, అవగాహన మారేసరికి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గానే మార్పు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసే దృష్టి కోణాన్ని మార్చుకోండి. ఆటోమేటిక్ గా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. దాన్ని మనం గ్రహించడం అనేది చాలా అవసరం. ఇకపోతే ప్రవర్తన విషయానికి వస్తే మంచి చెడు అనేవి లేవు అని మాస్టర్స్ చెప్పారు. కాబట్టి నేను చెడు చేసినా అది తప్పు కాదు అనే భావనలో ఉంటాను. అలాంటప్పుడు నాకు ఇక ఏ కర్మ అంటదు కదా అని మనం అనుకుంటే సరిపోదు. మనం చేసిన పని ఫలితాన్ని మనం అనుభవించకూడదనుకుంటే అవతలి వాడు మన పట్ల చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా అలాగే తప్పు కాదు అని భావించగలిగి మనం ఉండాలి. సో అంత నిర్మలంగా నిశ్చలంగా స్వీకరించగలగాలి. అప్పుడే ఆ కర్మ మనలను అంటించుకోదు. పోనీలే వాడి పాపాన వాడే పోతాడు అనుకొని ఊరుకోవడం కూడా సరికాదు. అంటే అవతలి వాడు తన పనులను ఫలితాన్ని అనుభవించాలని మనం అనుకుంటున్నట్లే కదా. అంటే మనము అవతలి వాడి పాపాన వాడే పోతాడు మనకెందుకు అనేది మనం అలా ఉండకూడదు అని చెప్తున్నారు. మరి మనం కూడా అలాంటప్పుడు అనుభవించాల్సి వస్తుంది. సో బ్యాలెన్స్ కావాలి కదా మరి. కాబట్టి అవతలి వాడి సంస్కారం ఎదగని కారణంగా వాడు ఆ పని చేశాడు అనే గ్రహింపు మనలో రావాలి. సో కాబట్టి ఇక్కడ వాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడు ధ్యానం చేయటం లేదు, వాడు తప్పనిసరిగా నేర్చుకుంటాడు అనే భావమే మనలో ఉండాలి తప్ప వాడి గురించి మనం నెగిటివ్ గా మాట్లాడుకుంటూ వాడికి ఇంతే కావాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అది మనం తప్పనిసరిగా ఆ కర్మని మనం అనుభవించాలి అని చెప్తున్నారు. కాబట్టి అవతలి వాడి సంస్కారం ఎదగని కారణంగా వాడు ఆ పని చేశాడు అని మన లోపల మన గ్రహింపు రావాలి. మనలో వచ్చి మనం వాడిని క్షమించేస్తే వాడు ఇంకా అలా పాపాలు చేసుకుంటూ పోతూనే ఉంటాడు కదా. మరి అది సరియేనా అన్న ప్రశ్న వస్తే విశ్వసూత్రాలు వాడిని ఎక్కడ ఆపాలో అక్కడే ఆపేస్తాయి. విశ్వసూత్రాలు, విశ్వ నియమాలు ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి భూమి మీద. అదే నేను చెప్పాను, జీవాత్మ ప్రపంచ నియమాలు చదివితే ద లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్, మనం భూమి మీద ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఆ పుస్తకంలో మీకు చాలా విషయాలు చెప్పారండి. భూమి మీద ఏ విధంగా ఉంటే నువ్వు ఉన్నత పరిధికి చేరుకుంటావు అని. వాడిని గురించి మనం దిగులు పడాల్సిన పని లేదు. సో కాబట్టి దేన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో విశ్వానికి తప్పనిసరిగా తెలుసు. దీనిలో ఇందరు మాస్టర్స్ తో మనం మాట్లాడాము, వాళ్ళు చెప్పేవి విన్నాము. కానీ ఇలాంటి గ్రహాంతర జీవులు లేరని, వాళ్ళ గురించి ఆలోచించవద్దని టోబియాస్ చెప్పాడు. అలా ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఉన్నారని అట్లాగే అందరికీ తెలుసు. అయితే మన తలాన్ని ఆనుకొనున్న తలాల్లోని జీవుల గురించి పట్టించుకోవద్దని చెప్పి వాళ్ళ ఉద్దేశం అంతే. టోబియాస్ ఫయాన్ లాంటి వాళ్ళు మనల్ని నేరుగా 9వ పరిధికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పుస్తకంలో చాలా చాలా విషయాలను మనం తెలుసుకున్నాము. సో కాబట్టి ఇక్కడ ఆ పైన ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఉన్నత పరిధికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అంటే ఈ గ్రహాంతర జీవులను మించిన తలాల్లోకి, పరిధుల్లోకి మనం ఎదగాలని వాళ్ళ ప్రయత్నం. వీళ్ళంతా ఉన్నారని తెలుసుకొని మనం 4వ తలం దగ్గర, 5వ తలం దగ్గర ఆగిపోతామనే వాళ్ళ బాధ. 2 వీధుల అవతల ఉన్నటువంటి వ్యక్తిని కలిసి ఫలానా మాట చెప్పేసి రమ్మని మనం పిల్లవాడిని పంపిస్తే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజు మనము ఒక పిల్లవాడికి ఒక ఐటెం తెమ్మని చెప్పాం.
చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి పంపించాం. వాడేం చేశాడు, ఆ డబ్బులు తీసుకొని ఆడుకుంటూ వెళ్ళి అక్కడ మధ్యలో ఏదో ఎవరో కోతి ఆడే ఆటలు ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్ళి వాడు నుంచొని ఆ ఆట చూసుకుంటూ వాడు టైం పాస్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. వాడు చేయాల్సిన పని చేయడం వాడు అక్కడితోనే మర్చిపోయాడు. సో ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉండిపోతాడు. వాడు నడిచిపోతూ దారిలో దొమ్మరాట చూస్తూ ఆగిపోయి కాలక్షేపం చేస్తూ ఉండిపోతాడు. దానివల్ల ఆ పని ఆలస్యం అయిపోతుంది అంతే. అక్కడ అలా టైం వేస్ట్ చేసేస్తాడు. తర్వాత నిదానంగా వాడి పని వాడు చేసుకోవడానికి వెళ్తాడు. సో మనం వాడిని కోపడుతూ ఉంటాం కదా, అలాగన్నమాట ఇది కూడా. సో 9వ పరిధికి వెళ్ళడం అంటే మధ్యలో ఉన్న అన్ని పరిధులను ఆకలింపు చేసుకుంటూ నేరుగా క్రాష్ కోర్సులో పైకి వెళ్ళిపోవడమే, ఆకలింపు చేసుకోవడమే ఇటువంటి గ్రంథాలన్నీ మనం చదివి తీరాలి. సో కాబట్టి మనము దేనికోసం వచ్చాము, ఇంకా ఉన్నత పరిధికి ఏ విధంగా వెళ్ళాలి, మనం ఓన్లీ 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ ఇంతవరకే కాకుండా మనం ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, ఇంకా ఉన్నతంగా మనం ఎదగాలి. 9వ పరిధికి వరకు 9వ పరిధిని దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ మైండ్ ని అడ్డం పెట్టుకుంటే ఆ మనసు చెప్పేది ఏంటంటే ప్రతిదాన్ని అది నమ్మదు. సో కాబట్టి మనం అనుభవపూర్వకంగా మనం అన్ని తెలుసుకుంటూ, అంత జ్ఞానాన్ని వింటూ, అన్ని పుస్తకాలు చదువుతూ, జ్ఞానాన్ని తీసుకుంటూ దాన్ని ఆచరణ చేయండి అని చెప్తున్నారు. సో వివిధ కోణాల నుంచి మనకు జ్ఞానం అందుతుందని, దానినంతా సమన్వయం చేసుకున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానం మనకి చేకూరుతుందని మాస్టర్స్ చెప్పి ఉన్నారు. ఒక మాస్టర్ చెప్పిన దానికి మరో మాస్టర్ చెప్పింది వ్యతిరేకంగా ఉన్నట్లు కనుక కనపడితే మనం దాన్ని పరిశీలించాలి. ఆ తేడా కేవలం కోణం మార్పు వలన తప్ప మరి ఏ విధంగానూ ఉండదు. నువ్వు చూసే దృష్టికోణం, నువ్వు చదివే దృష్టికోణం. ఒక పుస్తకాన్ని చూడండి, సపోజ్ ఈ సోపానాల పుస్తకం ఇప్పుడు విన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మళ్ళా ఇదే పుస్తకాన్ని మీరు మళ్ళా 6 నెలల తర్వాత వినండి, మళ్ళా మీకు కొత్త కొత్త విషయాలు బయటపడుతుంటాయి. విన్న విషయాలే మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదివితే మళ్ళా ఇంకో కొత్త జ్ఞానాన్ని మనము నేర్చుకుంటాం దీని ద్వారా. అంటే మన యొక్క ఎనర్జీ పెరిగింది, దాని ద్వారా ఫ్రీక్వెన్సీ పెరిగింది, మనం చూసే దృష్టి కోణం కూడా మారింది. సో ఆ తేడా కేవలం కోణం మార్పు వల్ల తప్ప మరి ఏ విధంగానూ ఉండదు మాస్టర్స్. ఇక్కడ మాస్టర్స్ మనం ఉన్న 3వ పరిధి నుంచి ఉన్నత పరిధిలోకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఉన్నత గ్రహాంతర వాసులు ఎవరైతే ఉన్నారో, పైన ఉన్నత తరాల్లో ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, టోబయాసు, క్రయాను లాంటి మాస్టర్స్. అలాగే ఈ పుస్తకాన్ని మనకి 10 రోజుల నుంచి ఎంతో మంది మాస్టర్స్ మనకి జ్ఞానాన్ని, జీసస్ కానీ, లేదంటే మదర్ మేరీ, సనంద, అలాగే సెరపిస్ బే, వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు మనం నేరుగా 9వ పరిధి స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఎవరి కోణంలో వాళ్ళు చెప్పేది కరెక్ట్ గానే ఉంది కనుక ఏ మాస్టర్ చెప్పిన దాన్నైనా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మాస్టర్స్. వీళ్ళు చెప్పిందే కాదు, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుందాము, విందాము. మనకి ఏది అనిపిస్తే, ఏది మంచి అనిపిస్తుందో, ఏది నేర్చుకోవాలనిపిస్తుందో నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉందాము. ఎక్కడా కూడా మనము ఆ మనసుతో మనం ఆగిపోయి ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిదేనా, ఇది కరెక్టేనా అని అలా కొలతలు వేసుకుంటూ కూర్చోకుండా మనం ఏం చేయాలి అంటే, నీకు ఏది అనిపిస్తుంది, రొటీన్ గా ఉండకుండా ఒక క్రియేటివిటీగా ఏ విధంగా ఉండాలి, కొన్ని రోజులు ధ్యానాన్ని మనం క్రియేటివిటీగా ఎలా చేయాలి, సో మనం క్రియేటివిటీకి ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మనము ముందుగానే డిజైన్ మనం చేసుకోవాలి. ఒక 20 రోజులు ఒక రకంగా ఉండాలి, ఇంకొక 20 రోజులు ఇంకో రకంగా ఉండాలి. ధ్యానాన్ని ఆ విధంగా మనం చేసుకుంటూ బోర్ కొట్టకుండా లైఫ్ లో ఒక రొటీన్ మనకి ఎప్పుడు కూడా బోర్ కొడుతూ ఉంటుంది. సో క్రియేటివిటీగా ఉండండి, జ్ఞానాన్ని తీసుకోండి, ఆచరణ చేయండి. 24 గంటల్లో 22 గంటలు ఏదైతే మీరు ధ్యానం చేయని సమయం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అది కూడా మీ మీదే మీరు ఫోకస్ పెట్టండి. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి లైట్ వర్కర్స్ టీవీకి, అలాగే ఈ సోపానాలు ఏదైతే ఈ పుస్తకం ని రాసినటువంటి టోనీ రాబిన్ అనే మాస్టర్స్ కి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఒకవేళ మీరు యూట్యూబ్ లో కనుక మీరు వింటూ ఉన్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9912978705. సో
ఓకే మాస్టర్స్, మళ్ళా నెక్స్ట్ సెషన్ లో మళ్ళా ఇంకొక అద్భుతమైన పుస్తకంతో మనం అందరం కూడా కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వండర్ఫుల్గా ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ అలాగే అద్భుతంగా ఉన్నాయి. దానికి ఆ జవాబులు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. నిజంగా మాస్టర్స్ మనల్ని ఎంత అద్భుతంగా ఎదగడానికి వారు మనకి హెల్ప్ చేస్తున్నారు. అలాగే కేవలం వారి మీదే ఆధారపడుకోకుండా అవును. మన వర్క్ మనం చేసుకుంటూ ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళు ఆ జ్ఞానం అందివ్వడానికి, ఆ ఎనర్జీ అందివ్వడానికి వాళ్ళు ప్రతినిత్యం సిద్ధంగా ఉన్నారనేది మరీ మరీ ఈ బుక్ ద్వారా తెలుస్తూ వస్తుంది మేడం. నిజంగా చాలా అద్భుతమైన విజ్ఞానము. అండ్ అబార్షన్స్ గురించి, మర్సీ కిల్లింగ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ ఆహ్, మ్యామ్. మన ఉండే ఆలోచనలన్నీ గూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయే విధంగా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ 'జీవాత్మ ప్రపంచ నియమాలు' బుక్ అంటేనే మీరే గుర్తొస్తారు. అంత అద్భుతంగా మీరు ఆ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేశారు. ఎంతో అవును. ప్రచారం చేశారు. ఇప్పుడు సోపానాలు కూడా చాలా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మరి అసెండెడ్ మాస్టర్స్ యొక్క అందించిన అద్భుతమైన విజ్ఞానాన్ని మరి మా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన విజ్ఞానం మనకు పార్వతి మేడం అందించారు. ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని మరింత మందితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.